ముందుగా అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఎవరైనా దుబాయ్ వస్తే కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. హ్యాపీ న్యూ ఇయర్. వీళ్ళ ప్రేమ అంతులేనిది. ఎంత స్వేచ్ఛగా కూర్చున్నారో కదా. ప్రపంచాన్ని మొత్తం మర్చిపోయారు వీళ్ళు. క్రిస్మస్ తాత ఇంటికి వెళ్ళడానికి డోర్ కొడుతున్నాము. డోర్ ఓపెన్ చేశారు. ఉసర వెళ్లి రంగులు మార్చినట్టు ఈ గ్లోబ్ అంతా కూడా తెగ రంగులు మార్చేస్తుంది. రకరకాల డిజైన్స్, రకరకాల రంగులు మాట. అద్భుతంగా ఉందండి. మీకు ఈ బొడ్డోడు చూడండి, మంచం మీద వేయాల్సిన పిల్టి మొగ్గలు ఇక్కడే వేసేస్తున్నాడు. ఇంకా నా జీవితంలో సిమ్లా, డార్జిలింగ్ వెళ్ళాలని రాసి పెట్టి ఉంది అనుకుంటా. ఇప్పుడు వస్తుందా? ఈ కుక్క పిల్లలు తిన్నంగా ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ సుస్సేసి వెళ్ళిపోతుంది. ఫ్రీగా చాక్లెట్ ఇస్తుంటే తినకుండా ఉంటామా, వెంటనే తీసుకుని తినేసాను. హాయ్ అండి అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో ఈ కొత్త సంవత్సరం అందరికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మాకు కూడా మంచి జరగాలని మీరందరూ బ్లెస్ చేసేయండి. ఇంకా ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఈరోజు 31st అండి. నేను వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తానో నాకు తెలీదు, కానీ వ్లాగ్ అయితే చేస్తున్నమాట. ఈరోజు 31st కాబట్టి డాడీ వచ్చారన్నమాట. ఇప్పుడు బయట ఉన్నారు, ఇంకా రాలేదు కార్ లోపలికి. ఇంకా డాడీ, నేను, అలాగే మా హస్బెండ్ ముగ్గురం కలిసి ఒక మంచి ప్లేస్ కి అయితే వెళ్ళబోతున్నాం అన్నమాట. ఎప్పటి నుంచో నా కోరిక. చాలా సార్లు మా హస్బెండ్ అడిగాను, సిమ్లా, డార్జిలింగ్ ఇలాగా స్నో ఉంటుంది కదా, స్నో ప్లేసెస్ కి తీసుకెళ్ళమని ఎప్పటి నుంచో బుర్ర తినేస్తున్నాను. కానీ మా హస్బెండ్ ఎప్పుడు తీర్థయాత్రలకు తిప్పడం తప్ప అలాంటి ప్లేసెస్ కి తీసుకెళ్లరు. ఇంకా ఫైనల్లీ దుబాయ్ లోనే స్నో వరల్డ్ అని చెప్పేసి మనకి ఎక్స్పో 2020 అంటే ఈ మధ్యకాలంలో వచ్చింది ఎక్స్పో 2020. సో అక్కడ స్నో వరల్డ్ ఉందన్నమాట. ఇప్పుడు మనం అక్కడికే వెళ్ళబోతున్నాం. దాని గురించి నాకు అంత ఐడియా లేదండి. మా హస్బెండ్ అడుగుతుంటే నువ్వు వెళ్ళి అక్కడ చూద్ది కానీ సర్ప్రైజ్ నేను చెప్పననేసి అంటున్నారు. ఇంకా ఈయనతో పెట్టుకుంటే నేనైతే ముందుగా ఏం చెప్పలేను. అక్కడికి వెళ్ళి అక్కడ సిచ్యువేషన్ బట్టి వీడియో అనేది క్యాప్చర్ చేస్తాను. ఇప్పుడు మన ఇంటి దగ్గర నుంచి మెట్రో స్టేషన్కి వెళ్ళాలి. ఇప్పుడు మనం మెట్రోలోనే ట్రావెల్ చేస్తున్నామండి. ఎందుకంటే ఇప్పుడు 31st నైట్ బాబోయ్ అసలు ఫుల్ ట్రాఫిక్ ఉంటుందన్నమాట. ఎక్కడ పార్కింగ్ కూడా దొరకదు. అదే మెట్రో అయితే మనకి సేఫ్గా ఉంటుందని చెప్పేసి మెట్రో ట్రావెల్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి ఎక్స్పో 2020కి వెళ్ళడానికి మనకి ఒక 2 గంటల టైం అయితే పడుతుందన్నమాట. ఇప్పుడు డాడీ రావాలన్నమాట. మా హస్బెండ్ డాడీ టీ తాగడానికి బయటకు వెళ్ళారు. నేను బయట టీ బాగానే ఉంటుంది కానీ నాకు ఇంట్లో టీ చేయడం మాత్రం అసలు రాదు. కాఫీ మాత్రం మంచి భలేగా చేస్తాను. ఇంకా వాళ్ళు రాగానే మనం అయితే స్టార్ట్ అయిపోదాము. మొన్న ఇండియా నుంచి వచ్చినప్పుడు వేసుకున్న డ్రెస్ ఉంది కదా, అదే వేసేసుకున్నాను. ఇప్పుడు నా ఎగ్జైట్మెంట్ స్నో వరల్డ్ చూద్దామని చెప్పి. ఇంక వీళ్ళైతే వచ్చేసారు. ఇప్పుడు మనం మెట్రో స్టేషన్కి అయితే వెళ్ళిపోదాము. వీళ్ళే తాగేశారు, నాకు టీ కూడా తీసుకురాలేదు. ఇక్కడ దుబాయ్లో ఎవరైనా రోడ్ క్రాస్ చేసినప్పుడు ఎంత పెద్ద వెహికల్ అయినా సరే ఆగాల్సిందే. అలా ఆగకుండా వెళ్ళిపోయామంటే మనకి వేలల్లో ఫైన్ వస్తుందన్నమాట. అలా మా నోళ్ళకి ఒకసారి 1,00,000 రూపాయల ఫైన్ వచ్చింది. ఇంక ఇప్పుడైతే మనం మెట్రో స్టేషన్ కి అయితే వచ్చేసామండి. ఇంకా డాడీ దగ్గర అయితే మెట్రో కార్డ్ లేదంట. ఇంకా డాడీ కోసం అయితే ఒక కార్డ్ తీసుకుందామని చెప్పి మా హస్బెండ్ వెళ్తున్నారు. డాడీ వచ్చి చాలా సంవత్సరాలు అయిందని చెప్పాను కదండి. ఇప్పుడు వచ్చి అసలు మెట్రోనే ఎక్కలేదంట. డ్యూటీకి వెళ్ళడం రావడం ఇంతేనని చెప్తున్నారు. అల్లుడు మాంగారు ఏవో మాట్లాడేసుకుంటున్నారు ఇందాక నుంచి. ఇంకా ఫైనల్లీ మెట్రో లోపలికి వచ్చేసి కూర్చున్నామండి. డాడీ, మా హస్బెండ్ నేను ఒక టాటూ వేయించుకుంటానంటే ఏం బాగోదు, ఉన్నందం పోగొట్టుకుంటావా అంటారు. ఈ అన్నగారు ఎవరో చూడండి, కాలంతా కూడా టాటూస్ తో నింపేశారు మొత్తానికి. లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్ కి బుర్జ్ ఖలీఫా దగ్గరికి వెళ్ళామండి. అప్పుడు ట్రాఫిక్ తో నానా తిప్పలు పడ్డామాట. ఇప్పుడు కూడా చూడండి ట్రాఫిక్ మొత్తం స్ట్రక్ అయిపోయింది. కనీసం కార్ పార్కింగ్ కూడా దొరకదన్నమాట. మనం వెళ్లాల్సిన స్టేషన్ అయితే వచ్చిందండి, ఎక్స్పో 2020. మన స్టేషన్ నేమ్ వచ్చేసి. మెట్రో మొత్తం ఖాళీ అయిపోయింది, అందరూ దిగేశారు. ఎక్కడో 2-3 ఉన్నారు అంతే. అల్లుడు గారు మా అంగారికి ఫోటోల మీద ఫోటోలు తెగ తీసేస్తున్నారు ఇందాక నుంచి. ఎక్స్పో 2020కి అయితే వచ్చేసామాట. చాలా పెద్ద స్టేషన్ ఇది, చాలా బాగుంటుంది. డాడీకి అయితే ఈ స్టేషన్ చాలా బాగా నచ్చేసింది. ఎంత బాగుందో అనేసి అంటున్నారు. ఈ నోవెల్ కార్డు ట్యాప్ చేసే మిషన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఒక కొత్త రకంగా ఉందన్నమాట. 2020వ సంవత్సరంలో మనకి ఎక్స్పో 2020 అయితే వచ్చిందండి. అందుకే ఇంత కొత్తగా ఉంది. అన్నిటికంటే పెద్దది మాట ఇది.
మీరు ఇదే ఫస్ట్ టైం ఏమో కదా మెట్రో ఎక్కడం కూడా. నేను ఎక్కలేదు. ఇది అన్నిటికంటే పెద్ద చూసారు ఎంత బాగుందో. డాడీ ఇదే ఫస్ట్ టైం అట మెట్రో ఎక్కడం. ఎప్పుడు మెట్రో కూడా ఎక్కలేదు అన్నమాట. డ్యూటీకి వెళ్ళడం డ్యూటీకి రావడమే కదా. చాలా బాగుందంట, చాలా బాగుంది అంటున్నారు. బాగుందా డాడీ? చాలా బాగుంది. ఇప్పుడు వెళ్తున్న ప్లేస్ కూడా చాలా బాగుంటది. ఎవరైనా దుబాయ్ వస్తే కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. దుబాయ్ ఎగ్జిబిషన్ సెంటర్ అనేసి ఉంది కదా. ఇది మెట్రో స్టేషన్ దిగ్గానే కనిపిస్తుందండి. ఇది ఎక్స్పో 2020 అంటారు. మొన్న క్రిస్మస్ జరిగింది కదండి. క్రిస్మస్ అలాగే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఒక రేంజ్ లో జరుగుతాయి ఇక్కడ. ఇక్కడ చూడండి పెద్ద పెద్ద టీవీలు పెట్టేశారు మొత్తానికి. అలా ఇదే కాదండి, ప్రతి సెలబ్రేషన్స్ ఏదో జరుగుతూనే ఉంటాయి ఇక్కడ. అక్కడ చూసారా ఎక్స్పో 2020 అని కనిపిస్తుంది. మొత్తం అన్ని దేశాల జెండాలు కూడా ఇక్కడ పాతి పెట్టేశారు. ఎక్స్పో 2020 స్టార్ట్ చేసినప్పుడు ప్రతి దేశం వాళ్ళు వచ్చి వాళ్ళ దేశంలో ఏం స్పెషల్ అనేది ఇక్కడ చూపించారంట. ఇంకా లోపలికి వెళ్ళడానికి కంపల్సరీ టికెట్స్ కావాల్సిందే. వీళ్ళందరూ వాటి కోసమే లైన్ లో నుంచున్నారు. మనమైతే ఆన్లైన్ లో బుక్ చేసేసుకున్నాము. ఎంట్రన్స్ మాత్రం అదిరిపోయింది. పక్కనే 2 బుడ్డోళ్ళు ఎవరో ఉన్నారు. ఇంకా మనం టికెట్స్ చూపించేసి లోపలికైతే వెళ్ళిపోదాము. హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా ఎంట్రన్స్ లో అయితే రకరకాల గేమ్స్ అన్ని పెట్టేశారండి. పిల్లలు ఆడుకోవడానికి, పెద్దలు ఆడుకోవడానికి. ఈ చుక్ చిక్ వ్యాన్ లో అయితే ఫుడ్ ఐటమ్స్ అమ్మేస్తున్నారు. ఈ పిల్లలు గేమ్స్ లో విన్ అయినట్టుగా ఉన్నారు. బొమ్మల మీద బొమ్మలు గిఫ్ట్ల కింద ఇచ్చేస్తుంది ఈ అక్క. ఇప్పుడు వరకు చూసినవన్నీ కూడా సైడ్ ఉన్న షాప్స్ కింద పెట్టారన్నమాట. ఇప్పుడు మనం వెళ్లాల్సింది ఇదే మెయిన్ ఎంట్రన్స్ అండి. చూసారా పెద్ద గ్లోబ్ కింద ఎలా ఉందో. ఈ పిల్ల చూడండి ఎంత క్యూట్ గా ఉందో. ఈ అక్కలతో తెగ ఫోటోల మీద ఫోటోలు దిగేస్తున్నారు అందరూని. మనం కూడా వీళ్ళతో 4 ఫోటోలు దిగేద్దాము. ఇక్కడ ఏవో జంతువుల్ని ఇలా లైన్ గా డెకరేటివ్ గా పెట్టేశారు. ఆకాశం తాకే అంత హైట్ లో ఉంది. అసలు తలెత్తుతుంటే కనిపించట్లేదు. ఇవేంటి డుంపో ఏదో అంటారు, నాకు తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఒక దాని వెనకాల ఒకటి లైన్ గా సర్దేశారు. వీళ్ళకి గేమ్స్ ఆడినందుకు గిఫ్ట్ వచ్చినట్టుగా ఉంది. ఎంట్రన్స్ లో పెద్ద క్రిస్మస్ ట్రీ పెట్టేశారు. అది కూడా ఎంత హైట్ లో ఉందో కదా. ఈ పిల్లలు సడన్ గా చూసి బార్బీ డాల్ బొమ్మ అనుకున్నాను. సేమ్ అలాగే ఉందన్నమాట. బార్బీ డాల్ డ్రెస్ నే వేసుకుంది. క్రిస్మస్ ట్రీ మొత్తం అంతా కూడా గిఫ్ట్ బాక్స్లే. ఇది కూడా గ్లోబ్ తాకేంత హైట్ లో ఉంది కదా చూడడానికి. ఇంకా లోపలికైతే వచ్చేసామండి. ఈవిడ చేతిలో చూడండి బుడగలు వచ్చేది భలే ఉంది కదా. 50 dirhams అంట, 1300. వీళ్ళ ప్రేమ అంతులేనిది. ఎంత స్వేచ్ఛగా కూర్చున్నారో కదా. ప్రపంచాన్ని మొత్తం మర్చిపోయారు వీళ్ళు. జనాలందరూ ఇక్కడే సిట్టింగ్ వేసేసారు. స్నో అంతా కూడా ఇక్కడే పడుతుందంట. ఈ గ్లోబ్ చుట్టూరు కూడా రకరకాలుగా పెట్టారన్నమాట. ఇక్కడ చూడండి పోస్ట్ ఆఫీస్ అంట. క్రిస్మస్ తాత ఇల్లు అంటే ఇది. లోపల ఏమున్నాయో వెళ్ళి చూద్దాము. ఈ బుడ్డోల బొమ్మతో తెగాడేసుకుంటున్నారు. వీళ్ళందరూ లైన్ లో నించున్నారు. బహుశా టికెట్ ఏమన్నా ఉందా లేదా కనుక్కుందాము. ఈ అక్కని అడిగాం కానీ టికెట్ ఏమి లేదంట. ఫ్రీగానే లోపలికి వెళ్ళొచ్చంట. క్రిస్మస్ తాత ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. లైన్ మాత్రం చాలా పెద్దగా ఉంది. ఎప్పటికవుతుందో ఏంటో. బాబు చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాడో. భుజాలు ఎక్కిచ్చేసుకుంటున్నారు వాళ్ళ నాన్నగారు. బొడ్డోళ్ళిద్దరు మంచి క్యూట్ గా ఉన్నారు. చెరో బొమ్మ పట్టుకుని వెళ్ళిపోతున్నారు. వీటి పేరేంటో తెలియట్లేదు. కొంత చెప్పండి. పాపమ్మ అరుస్తూనే ఉన్నాయి. ఫైనల్లీ క్రిస్మస్ తాత ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. వెళ్లే ముందు బయట వీళ్ళ దగ్గర ఒక ఫోటో దిగేసి వెళ్దాము. వావ్ భలే ఉంది కదా ఇది. డాడీ, నేను, మా హస్బెండ్ ఈ బొడ్డోడి దగ్గర 4 ఫోటోలు దిగేసాము. క్రిస్మస్ తాత ఇంటికి వెళ్ళడానికి డోర్ కొడుతున్నాము. డోర్ ఓపెన్ చేశారు. లోపల మాత్రం జనాలు చాలా గట్టిగా ఉన్నారు. క్రిస్మస్ తాతగారి టేబుల్ ఇది. టేబుల్ మీద అన్ని కూడా పాతకాలం వస్తువులు ఉన్నాయి. అందరూ కూర్చుని ఫోటోల మీద ఫోటోలు దిగేస్తున్నారు. ప్రపంచమంతా మ్యాప్ లో కనిపించేస్తుంది. మొత్తం పాతకాలం మ్యాప్ అనుకుంటా, మాసిపోయింది. డాడీని క్రిస్మస్ తాత కుర్చీలో కూర్చోపెట్టేశాము. క్రిస్మస్ తాత టేబుల్ మీద ఏమున్నాయి సక్క పెట్టేద్దాము. పాతకాలం నాటి టెలిఫోను. ఇవేవో చూడండి రాళ్ళలాగా భలే ఉన్నాయి కదా. క్రిస్మస్ ట్రీ మొత్తం కూడా లైటింగ్స్ పెట్టేశారు. ఇప్పుడు మనం వెళ్ళింది వింటర్ సిటీ కాబట్టి హీటర్ పెట్టేశారు. అసలు దుబాయ్ లో హీటరే అవసరం లేదు. అంత వేడి ఉంటుందన్నమాట. వెళ్ళవమ్మ వెళ్ళు, మేము కూడా
ఫోటోలు దిగాలి కదా, ఎంతసేపు దిగుతావు నువ్వు ఒక్కదాని అంటున్నారు. ఇక్కడ చూడండి కుట్టు మిషన్, అలాగే రకరకాల ఐటమ్స్ అన్ని కూడా పెట్టారు. క్రిస్మస్ తాత బట్టలు కుడతారు అనుకుంటా, అందుకే బట్టలు కుట్టే మిషన్ పెట్టారు. చిన్నపిల్లలు అందరూ కూడా సంతకాల మీద సంతకాలు పెట్టేశారు. మా డాడీని మళ్ళీ కుర్చీలో కూర్చోబెట్టి ఫొటోస్ మీద ఫొటోస్ తీసేసాము. ఇదండి క్రిస్మస్ తాత ఇంట్లో అయితే ఇలా ఉన్నాయి. గోడకు తగిలించిన బల్బు మాత్రం భలే ఉందండి. ఇప్పుడు స్నో అంతా కూడా ఈ గ్లోబ్ కనిపిస్తుంది కదండి, ఇక్కడ నుంచే వస్తారని సెక్యూరిటీ చెప్పాడు. పుస్తకాలు అమ్మే వ్యాన్ పెట్టేశారు. ఏ పుస్తకం అన్నా 10 dirhams అంట. కొత్త ప్రపంచంలోకి వెళ్ళినట్టు ఉంది. లైటింగ్ మాత్రం అదిరిపోయింది. అన్ని కూడా ఆర్టిఫిషియల్ జంతువులు, అలాగే లైటింగ్ చూడండి. అసలు ఇందాక పైన అంతా కూడా గ్లోబ్ కింద చూపించాను కదండి, ఇప్పుడు ఆ గ్లోబ్ దగ్గర రకరకాల డిజైన్ తో వస్తాయి. ఇప్పుడు చూస్తే కనుక పావురాయిలు కనిపిస్తున్నాయి కదా, అదంతా కూడా క్రియేటివిటీ అండి. అలా క్రియేట్ చేశారు అంతే. డాడీకి అయితే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చేసింది. చాలా ఎగ్జైట్ అవుతున్నారు అన్నమాట ఇవన్నీ చూసి. మాకు కూడా ఒక వింత ప్రపంచంలోకి వచ్చినట్టు ఉంది. ఇండియాలో ఉన్నప్పుడు కూడా ఎక్కడ క్రిస్మస్ సంబరాలకు గానీ ఇలాంటి ఎక్కడికి వెళ్ళలేదండి. ఎప్పుడు మన హిందూ దేవుళ్ళు టెంపుల్స్ కి వెళ్ళడమే తప్ప క్రిస్మస్ గురించి నాకు అంత ఐడియా లేదు. ఇక్కడ దుబాయ్లో ఇవన్నీ చూస్తుంటే ఎంత బాగా నచ్చేసిందో నాకు అసలని. మన పూజా పునస్కారాలు ఒక ఎత్తు అయితే వీళ్ళ క్రిస్మస్ సంబరాలు ఇంకా ఎత్తు. అంత బాగున్నాయండి ఇవన్నీ కూడాని. పాపమమ్మ వీళ్ళందరూ కూడా మంచి పడుతుందని చెప్పేసి ఎప్పటి నుంచో కూర్చున్నారు. వీళ్ళు ఎంతసేపటికి మంచినైతే వదలట్లేదు. ఈ స్నో ఎప్పుడు పడుతుందో ఏంటో మరి. వరద బాధితులు పులిహోర పొట్లాల గురించి ఎదురు చూసినట్టు వీళ్ళందరూ కూడా స్నో కోసం ఎదురు చూస్తున్నారు. ఉసర వెళ్లి రంగులు మార్చినట్టు ఈ గ్లోబ్ అంతా కూడా తెగ రంగులు మార్చేస్తుంది. రకరకాల డిజైన్స్, రకరకాల రంగుల మాట అద్భుతంగా ఉందండి. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ రియల్ గా మాత్రం అదిరిపోయింది. ఈ బుడ్డబెల్ చూడండి ఎంత క్యూట్ గా ఉందో, చెప్పులతో ఆడేసుకుంటుంది. ఈ గ్లోబ్ అంతా కూడా కలర్స్ మీద కలర్స్ మారుస్తుందే తప్ప స్నో మాత్రం రిలీజ్ చేయట్లేదు. ఆడియన్స్ అందరూ కూడా తెగ వెయిటింగ్. ఫోటోల మీద ఫోటోలు, వీడియోల మీద వీడియోలు తీసేస్తున్నారు. ఇప్పుడు మీకు కనిపిస్తున్న డిజైన్ అంతా కూడా క్రిస్మస్ కి సంబంధించింది. క్రిస్మస్ ట్రీ, అలాగే టోపీ, ఇలాంటివన్నీ కూడా చూపిస్తున్నమాట. నా వీడియోస్ ఎక్కువ అనుకుంటే ఇక మా హస్బెండ్ కూడా వీడియోల మీద వీడియోలు తీసేస్తున్నారు. వీళ్ళు చూడండి ఏదో అడుగు నుంచి తప్పిపోయి వచ్చినట్టు ఎలా బిహేవ్ చేస్తున్నారో, అసలు పద్ధతి లేదు. ఈ బుడ్డోడు చూడండి లైట్లని పువ్వులు కోసినట్టు కోసేస్తున్నాడు. స్నో ఇప్పుడు వస్తుందా? వీళ్ళ ముఖం ఏడ్చినట్టే ఉంది. మా ఆయన స్నో మీద పడుతుందని చెప్పి తీసుకొచ్చారు. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత స్నో కూడా స్క్రీన్ మీద చూపిస్తున్నారు. నేనైతే చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను. స్నో అంతా మన మీద పడుతుందేమో, సిమ్లా డార్జిలింగ్ వెళ్ళక్కర్లేదు ఇంకా అనుకున్నాను. తీసుకొచ్చినందుకు మా ఆయన తిట్టాలో లేదంటే ఇలా క్రియేట్ చేసినందుకు వీళ్ళని తిట్టాలో అర్థం కాలేదు. ఇంకేం చేస్తాం, తీసుకున్న కట్నానికే సోమరాజు పెళ్లి అన్నట్టు డబ్బులు కట్టి మరి టికెట్ తీసుకున్నాము. ఇంక ఇక్కడ ఏం జరిగినా గానీ చూసి వెళ్లాల్సిందే. ఇంకా నా జీవితంలో సిమ్లా డార్జిలింగ్ వెళ్లాలని రాసి పెట్టుంది అనుకుంటా. ఇంకా ఫైనల్లీ స్నో ఇక్కడ ముట్టుకునే అదృష్టం కూడా లేదు. కళ్ళతో చూసి ఆనందించడం తప్ప. బాగా తిక్క కుదిరిందా అని డప్పుల మీద డప్పులు వాయించేస్తున్నారు. ఈ బొడ్డోడు చూడండి మంచం మీద వేయాల్సిన పిల్టి మొగ్గలు ఇక్కడే వేసేస్తున్నాడు. ఎంత క్యూట్ గా ఉన్నాడో కదా. ఈ బొడ్డోడు మాత్రం ఈ బుడగలు తెగ ఎగరేసేస్తున్నాడు. బేబీని తీసుకెళ్లే ట్రాలీ చూడండి ఎలా ఉందో. ప్రేమ పావురాలు ఎక్కడ పడితే అక్కడ వాలిపోతున్నాయి. ఫోటో షూట్స్ కి లైట్స్ భలే సూట్ అవుతాయి కదా. ఈ వింటర్ సిటీ తిరగాలే గాని ఒక రోజంతా కూడా టైం పడుతుంది. అంత పెద్దగా ఉందన్నమాట. టెడ్డీ బేర్ బొమ్మని పైన కూర్చోబెట్టేశారు. బొమ్మలన్నీ రెడీ చేసేస్తుంది కాటన్ తోటి. కిందంతా కూడా దూది తయారు చేస్తుంది. ఈయనంతా కూడా చెత్త అంతా ఎత్తి పాడేస్తున్నారు. ఇదేదో క్రిస్మస్ తాత ఫామ్ హౌస్ అంట. ఈ బొడ్డోడు ఎవడో గాని కూరగాయల బుట్టలో పడిపోయాడు. ఎంత లేపుతున్నా
కూర్చున్నా లేవట్లేదు, మొత్తం దూరుకుపోయాడు. ఇదిగోండి ఫ్రెష్ గా మొక్కలన్నీ పండించేస్తున్నారు, కుండీలో వేసి వంకాయలు కూడా కాసేసాయి ఇక్కడ. ఆ ఇంట్లో మొత్తం ఫ్రూట్స్ అలాగే కూరగాయలు అన్ని కూడా సర్ది పెట్టేశారు బాక్సుల్లోని. పిల్లలందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇదేదో చూడండి ఎద్దుల బండిలా ఉంది చూడడానికి. ఆ పక్కనే పాప్కార్న్ మిషన్ కూడా పెట్టేశారు. ఈ పిల్లేదో పేపర్ మీద ఒక కూరగాయ బొమ్మ డ్రాయింగ్ వేసింది, ఒక గిఫ్ట్ ఇచ్చేశారు. మళ్ళీ గ్లోబ్ అంతా కూడా రకరకాల డిజైన్స్ అయితే మారిపోతున్నాయండి, మంచి భలేగా ఉంది కదా. అబ్బా క్రిస్మస్ ట్రీ చూడండి లైట్స్ తో వెలిగిపోతుంది, ఎంత ముద్దుగా ఉందో. చేతి మీద ఏదో స్టాంప్ వేసేసారు వెళ్తుంటేని, ఎందుకు వేసారో అర్థం కాలేదు. వేస్తే గీస్తే ఎంట్రన్స్ లో వేయాలి గానీ ఇప్పుడు వేసారేంటో అర్థం కాలేదు. క్రిస్మస్ తాత బొమ్మ ఇది కూడాని. బ్యాక్ వ్యూ అయిపోయింది కదా, ఇంకా ఫ్రంట్ వాటర్ ఫాల్స్ ఉన్నాయంట, అక్కడికి వెళ్తున్నాము. బాబు ఎన్ని బంతి పూలు ఉన్నాయి చూడండి, ఒరిజినల్ బంతిపూలు ఇవన్నీ. రెడ్ కలర్వి బంతిపూలు, వెనకాలేమో ఎల్లో కలర్ బంతిపూలు ఉన్నాయి. మన ఇంటి దగ్గర ఎలా ఉంటే కనుక కోసుకెళ్ళిపోతాం పూజ కోసం. ఎవరో ఒక ఆవిడ కుక్క పిల్లని తీసుకొచ్చేసింది, ఎంత క్యూట్ గా ఉంది కదా. దుబాయ్లో కుక్క పిల్లలు చాలా తక్కువగా ఉంటాయండి, ఎక్కువ పిల్లి పిల్లలనే పెంచుకుంటారు. అందుకే అందరూ విచిత్రంగా చూస్తున్నారు, ఫోటోల మీద ఫోటోలు తీసేస్తుంది ఈవిడైతేని. ఈ కుక్క పిల్లలు తిన్నంగా ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ సుస్సేసి వెళ్ళిపోతుంది. కుక్క పిల్లని వాటర్ ఫాల్స్ దగ్గరికి ఎలా లేదంట, ఆఫ్ చేసేసారు. ఆ గ్లోబ్ ఇక్కడ నుంచి కరెక్ట్గా కనిపిస్తుంది. వాటర్ ఫాల్స్ అని చెప్పాను కదండి, ఇదే వాటర్ ఫాల్స్. చూడడానికి ఒక విచిత్రంగా ఉందన్నమాట, వాటర్ అసలు కనిపించలేదు. ఇక్కడ వాటర్ ఉన్నాయా లేవా అనుకుంటున్నారు, కానీ ఇలా జారేటట్టు ఉన్నాయి కదండి. ఆ పిల్లోడు ఎక్కేస్తున్నాడు కదా, అక్కడ నుంచి వాటర్ వస్తున్నాయి అన్నమాట. కానీ అసలు వాటర్ వస్తున్నట్టే కనిపించట్లేదు, అంత డిఫరెంట్ గా ఉన్నది. భలే ఉందండి. చెప్పులు తీసేసి ఎక్కమన్నారు. ఫస్ట్ డాడీ నేను ఎక్కాము, తర్వాత మా హస్బెండ్ నేను ఎక్కామన్నమాట. చాలా బాగా అనిపించింది నాకైతేని. ఇదేదో డిస్కో లైట్స్ లాగా రకరకాలుగా ఉందండి, భలే ఉంది అయితేని. వాటర్ ఫాల్ వ్యూ మాత్రం చాలా బాగుంది. ఎంతకీ నేను మీ అందరికి టికెట్ కాస్ట్ ఎంతో చెప్పలేదు కదండి. ఇది ఉత్తి రోజుల్లో వస్తే కనుక 50 dirhams, అంటే మన ఇండియన్ కరెన్సీలో 1300 దాకా అవుతుంది. ఇప్పుడు న్యూ ఇయర్ కి వచ్చాం కాబట్టి మనకి 20 dirhams కి వచ్చింది, 430 రూపాయలు. సోంపాపుడు చూసారా ఎలా తయారు చేస్తున్నారు. క్రిస్మస్ గిఫ్ట్ బాక్సులు, గిఫ్ట్ బాక్స్ లో ఏమైనా ఉందేమని ఓపెన్ చేసి చూసేస్తున్నాను, కానీ ఇది అసలు ఓపెన్ అవ్వట్లేదు. ఈ రథం మాత్రం కలకల్లాడిపోతుంది. ఫ్రీగా చాక్లెట్ ఇస్తుంటే తినకుండా ఉంటామా, వెంటనే తీసుకుని తినేసాను. ఇంతకీ లోపల దాచిపండు పెట్టారండి, పైనేమో చాక్లెట్ తో కవర్ చేశారు. అన్ని దేశాల జెండాలు ఇక్కడ ఉన్నాయి, మన ఇండియా జెండా ఎక్కడ ఉన్నదో. ఇండియాది అది కనిపించిందా, ఆరెంజ్ అక్కడే, ఆరెంజ్ వైట్ మన ఇండియాది. చూసారు కదండి, లైట్స్ తో డిఫరెంట్ గా అనిపించింది. అవతానికి వ్యూ అది చాలా బాగుంది. కాకపోతే స్వామి నాతో ఏం చెప్పారంటే స్నో ఉంటుంది, స్నో మీద పడుతుంది అని చెప్పారు. నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అలాంటిది ఏం లేదు, ఓన్లీ వీడియో పరంగా ఉంది. కానీ బాగుంది, అంతా కూడా చాలా బాగుంది. ఐ హోప్ మీరందరూ కూడా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ఎలా ఉంది డాడీ అది ఇప్పుడు చూసింది, నచ్చిందా? 31st నైట్ మేమైతే ఇలా ఎంజాయ్ చేసామండి. ఇంక ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఇంక 31st నైట్ ఫైర్ వర్క్స్ అది కూడా షార్ట్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను కదండి. ఇంక ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీ అందరికీ ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. ఇంక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై టు ఆల్ మై సబ్స్క్రైబర్స్.